తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దాని తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగా మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక తుల రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా సింహ గణపతి దేవతాభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వాస్తవానికి తులారాశి వారికి కూడా చాలా వరకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎక్కడి నుంచి ఎలాంటి సంపద వస్తుందో తెలియదు. అపురూపమైనటువంటి సంపద రావడానికి మంచి అవకాశం అనేది కనపడతా ఉంది. సో ఒకటి లాభము 11, నష్టము 8 ఉంది, రాజపూజితం కూడా 11 ఉంది, అవమానం 3 ఉంది. కాబట్టి అన్ని విధాల్లో కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంది. సో 2034 వరకు కూడాను తులారాశి వాళ్ళు వెనక చూసే అవసరమే లేదు. అంతటి అద్భుతమైన అదృష్టం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఇంకా ఆడవాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సేమ్ ఇంకా మహిళలు కూడా అదే విధానమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. పురుషులకు ఏ విధానంగా ఉంటుందో మహిళలు కూడా అదే విధానంగా వెనుక చూసే అవసరమే లేదు. వాళ్ళకు కూడా అదే విధానమైనటువంటి యోగదాయకం కనపడుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి దిగ్విజయం కలగడానికి అవకాశం అనేది కనపడుతుంది. వీళ్ళు ఇంకా ఈ యొక్క షష్ఠకూటమి వల్ల కొద్దిగా అష్టమి దోషం అని ఉంటుంది. ఛాయ ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఏండ్ల తర్వాత ఇలా రావటం అనేది జరుగుతుంది. అరుదుగా ఎప్పుడు కూడా ఉగాది రోజు ఇలాంటివి రావు. చాలా వరకు చాలా ఏళ్ళకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఈ సమయంలో రావటం వల్ల భయాందోళన కలుగుతుందా, భయపడిపోతున్నారా, అటువంటి ఏది లేదు. తులారాశి వారికి దిగ్విజయమైనటువంటి సంపద, ఐశ్వర్యము ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. అద్భుతమైనటువంటి సంపద రావడానికి ఆస్కారం అయితే కనపడుతుంది. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన. ఈ లక్ష్మీదేవి ఆరాధన వల్ల విశేషమైనటువంటి ఫలితం రావడానికి, విశేషమైనటువంటి కైంగర్యం రావడానికి జరుగుతుంది. ఎప్పుడైతే కూడా ఇంట్లో వెండి ప్రమిద ఉందనుకోండి, ప్రతిమ, వెండి ప్రతిమ ఉందంటే చాలా బాగుంటుంది. ఆ వెండి ప్రతిమ ఉందంటే లక్ష్మీదేవికి చక్కగా మీరు ఏం చేస్తుంటే ప్రతి శుక్రవారం రోజున రాహుకాలంలో అంటే 10:30 నుంచి 12:30 దాకా రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు కదా అంటారు. కానీ ఆ రోజు ప్రత్యేకంగా దుర్గాదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతికి పూజ చేస్తారు ఈ మన కేరళ సాంప్రదాయంలో. ఎందుకంటే ఆ రాహుకాలంలోనే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సో ఈ తులారాశి వాళ్ళు ఆ రోజున లక్ష్మీదేవి అష్టకం కానీ, లక్ష్మీదేవి ఒక నామం కానీ, లేదంటే కనకదార సూత్రం కానీ అలాంటి చదువుకుంటూ చక్కగా ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఆ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మెరుగైనటువంటి పరిస్థితి రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. మహిళలు కూడాను చక్కగా మీరు కూడా పూజ చేసుకోవాలనుకుంటే మంచి దివ్యమైన ద్రవ్యాన్ని కూడా దగ్గర తీసుకొని ఫలితాన్ని లభించే దానికోసం మంచి విశ్వం అమ్మవారిని కోరుకోవాలి. ఎప్పుడైతే కూడా కొత్తగా వివాహమైన వాళ్ళు కానీ, లేదంటే కళ్యాణం అయిపోయిన వాళ్ళు కానీ, కన్యా స్త్రీలు కానీ ఎవరైనా కూడా శ్రీ లక్ష్మీదేవి ఆరాధిస్తే ఆ మహిళలు కూడా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. మరి గురుగారు అండి ఈ అభిషేకం చేసిన తర్వాత ఏం చేయాలంటే శుభ్రంగా అలంకరణ చేసి అంతా దేవికి మంచిగా అలంకరణ చేసిన తర్వాత పసుపు కుంకుమతో నైవేద్యం పెట్టి ఏదైనా పాయసంతో కూడినటువంటి గుడాన్నం అంటారు, లేదంటే వడపప్పు, పానకం లాంటివి బెల్లంతో కూడుకున్నటువంటి ఏదైనా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది.
లక్ష్మీ అష్టకం చదువుకుంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని ఆపిస్తుంది. ఓం నమో నమస్తుతే మహామాయే సిరిపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే ఇటువంటి నామాలతో అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచి మెరుగైనటువంటి మహిళలు కానీ పురుషులకు కానీ మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇప్పుడు అంతా కూడా పరీక్షలు టైం, ఎగ్జామ్స్ టైమ్స్ నడుస్తూ ఉంది. మా టెన్షన్స్, మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేసి పిల్లలంతా విద్యార్థులంతా కూడా బాగా బాధపడుతూ ఉంటుంటారు. ఇటువంటి కూడా బాధపడడానికి ఆస్కారం భయపడడం లేదు. అందరూ బ్రహ్మాండంగా పాస్ అవుతారు. అంటే మొత్తం అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా బాగుండబోతుంది. చాలా బాగుండబోతుంది. అది పూర్వజన్మం చేసుకుని సుకృతం అనుకోవచ్చు, మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరేమో అనుకోవచ్చు. అలానే లక్ష్మీదేవి పూజ చేయాలి. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తులారాశి వాళ్ళకి అసలు మామూలుగా లేదు, ఎక్కడో ఉండుంటారు అని చెప్పేసి. అయితే కొన్ని సార్లు మనకి బాగుంది కదా అని చెప్పేసి మనం ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మనకు బాగుంది కదా, మనకి రైట్ అయిపోతుంది, అంతా బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కొద్దిగా ఏంటంటే పెద్దవాళ్ళ తరపు నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే మంచిది, ఆలోచించి చెయ్యాలి అన్నది కూడా ఇంపార్టెంటే అయి ఉంటుంది కదండి. అవుతుందమ్మా, అటువంటివి కూడా జరుగుతాయి. ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, ఇంకేదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఇంకేదైనా చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళని ఏదైనా చేసుకుంటే వాళ్ళు ఏమైనా అడ్డుపడడానికి అవకాశం కనపడుతుంటుంది. సో ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. మీరు ముందు అడుగు వేయండి, మీ వెంట భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. వీళ్ళ ఆలోచన స్థితి బాగుంటుంది, వీళ్ళకి వచ్చే సంపద సిరి సంపదలు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఉద్యోగస్తుల్లో కూడా చాలా వరకు మెరుగైనటువంటి పరిస్థితి రావడానికి ఆస్కారం కనపడుతుంది. తులారాశి వారికి ఎటువంటి భయపడే విషయం లేదు. ఎవరు ఎన్ని రకాలు చెప్పి కొంతమంది రకరకాలుగా భయపడిపిస్తుంటారు. సో భయపడే విషయం ఏం లేదు. చాలా అరుదుగా చాలా చక్కగా బాగుంది. ఓకే, చాలా బాగుంది గురుగారు. తులారాశి వారికి చాలా బాగుంటుంది అన్న మంచి విషయాలు తెలియజేసినందుకు, చక్కటి చిన్న చిన్న పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.